హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను కొర్ర ఇడ్లీ, కొర్ర దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 కప్పుల కొర్రలు, 1 కప్పు ఉద్దిబేడలు, 1/4 టీ స్పూన్ మెంతులు తీసుకోవాలి. తర్వాత కొర్రల్ని 1కి 4 వంతులు నీళ్లు పోసి 12 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఉద్దిబేడలు 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఉద్దిబేడల్లోనే ఈ మెంతులు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకునే మిక్సీ జార్ తీసుకొని దానిలో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న ఉద్దిబేడల్ని వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఆ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత ఈ కొర్రల్ని బాగా శుభ్రంగా కడిగి ఆ కొర్రల్ని కూడా అదే మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా రవ్వగా ఉండేలాగా రవ్వగా ఉండాలి. మెత్తగా పేస్ట్ చేయకూడదు. ఆ విధంగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ కొర్ర పిండిని కూడా ఆ ఉద్దిబేళ్లలో కలిపి బాగా మిక్స్ చేసి రాత్రంతా అలాగే వదిలేయాలి. అది ఫెర్మెంట్ అవ్వాలి. చూడండి, పొద్దున కల్లా అది బాగా పొంగి ఫెర్మెంట్ అయింది. ఇప్పుడు ఈ పిండిని మనం ఇడ్లీలుగా పెట్టుకుందాం. ఇప్పుడు ఒక పిడికెడు అటుకుల్ని తీసుకొని ఒక గిన్నెలో ఒక 10 నిమిషాల పాటు ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ నానిన అటుకుల్ని చిన్న మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని తీసుకొని మన కొర్రపిండిలో కలుపుకోవాలి. ఎందుకంటే ఇవి రాత్రిపూట ఈ అటుకులు నానబెట్టి ఫెర్మెంట్ చేస్తే పిండి పుల్లగా అయిపోతుంది. అందుకని పొద్దున్నే నానబెట్టుకొని దానిలో కలుపుకున్నట్లయితే ఆ పిండిలో అవి ఇడ్లీలు బాగా మృదువుగా వస్తాయి. కొర్రపిండితో చేసే ఇడ్లీలు మన రవ్వ ఇడ్లీల మాదిరి అంత మృదువుగా రావండి. అవి కొంచెం గట్టిగానే వస్తాయి. కాబట్టి ఇది గమనించుకోవాలి. ఇప్పుడు మనకు ఎన్ని ఇడ్లీలు కావాలనో అంత మాత్రం పిండి తీసుకొని దానిలో తగినంత ఉప్పు, తగినంత సోడా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రను తీసుకొని దానికి నెయ్యి రాసి ఈ కొర్రపిండిని ఆ పాత్రలో ఇడ్లీలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దానిలో ఈ ఇడ్లీ పాత్రలని సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో సుమారు 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఇడ్లీలు ఉడికేలోపు మనం చట్నీని తయారు చేసుకుందాం. పచ్చి కొబ్బరిని తీసుకొని దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. అలాగే మిరపకాయల్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు, పుట్నాల పప్పు వేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దానిలో వేసి బాగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి దానిలో 1/2 టీ స్పూన్ ఉద్దిబేడలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపును చట్నీలో కలుపుకోవాలి. ఇప్పుడు చట్నీ తయారైపోయింది. ఇంకా ఇడ్లీలు ఉడికాయో లేదో చూద్దాం. ఇడ్లీలు బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక 20 సెకండ్ల పాటు అలాగే ఆరనివ్వాలి. అప్పుడే ఇడ్లీలు ఈజీగా వస్తాయి. ఒక స్పూన్ తీసుకొని ఈ ఇడ్లీలను తీసి పెట్టుకోవాలి. అంతేనండి, ఇడ్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే పిండితోటి దోశలోకి కారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా దోశల్లో కారానికి కావలసిన పదార్థాలను చూద్దాం. 2 కప్పులు క్యాబేజ్ ముక్కలు, ఒక 10 నుండి 15 బ్యాడిగ మిరపకాయలు తీసుకోవాలి. తగినంత ఉప్పు, తగినంత బెల్లం, కొద్దిగా చింతపండును తీసుకోవాలి. తర్వాత ఈ కాశ్మీరీ చిల్లీ అంటారు వీటిని. ఈ బ్యాడిగ మిరపకాయలని తుంచుకొని దానిలో తగినన్ని నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని దానిలో ఒక 2 టీ స్పూన్ల నూనెను వేసి ఈ తరిగి ఉంచుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని
దానిలో ముందుగా మనం నానబెట్టి ఉంచుకున్న మిరపకాయలు, ఎండు కొబ్బరి ముక్కలు, తగినంత ఉప్పు, తగినంత బెల్లము, చింతపండు అన్నింటిని వేసి బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, తీపి, పులుపు 4 బాగా తెలియాలి. ఇప్పుడు ఈ చల్లారబెట్టుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం నీళ్ళని పోసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి. మన దోసల్లోకి ఎర్ర కారం రెడీ అయిపోయింది. ఈ కారంపై చల్లేందుకు పుట్నాల పప్పు పొడిని తయారు చేసుకోవాలి. దీనికోసం 1 కప్పు పుట్నాలను తీసుకొని మిక్సీలో వేసుకొని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి. ప్లెయిన్ పొడేనండి. దీనిలో కారము, ఉప్పు ఏమి వేయకూడదు. ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై దోసల పెనం పెట్టుకోవాలి. నాన్ స్టిక్‌దైనా పెట్టుకోవచ్చు. నేను క్యాస్ట్ ఐరన్ తవా పెట్టాను. దీనిపైన ఒక క్లాత్ తోటి కొద్దిగా నూనె రాసి మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఒక గంట మాత్రం వేయండి. ఎక్కువ వేయకండి. ఎక్కువ వేస్తే లావు వచ్చేస్తుంది. ఒక గంట మాత్రం వేసి దాన్ని పల్చగా అలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసి దానిపైన 1 టీ స్పూన్ నూనెను వేసుకోవాలి. ఇప్పుడు ఈ దోసను రోస్ట్ అయ్యేలాగా కాల్చుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కారాన్ని 1 ఫుల్ టీ స్పూన్ తీసుకొని దానిపైన వేసి పూర్తి దోసంతకు స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న కారం పైన పుట్నాల పప్పు పొడిని కొద్దిగా తీసుకొని దానిపైన చల్లాలి. ఆ చల్లిన దానిపైన 1 టీ స్పూన్ నూనెను మళ్ళా వేసుకొని కాల్చుకున్న తర్వాత మడత వేసుకోవాలి. అంతేనండి, మన కారం దోస రెడీ అయిపోయింది. ఈ దోస చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. అంతేనండి. మన కొర్ర ఇడ్లీ, కొర్ర దోస ఒకే పిండితోటి కొర్ర ఇడ్లీ, కొర్ర దోస రెడీ అయిపోయాయి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.